సత్యవడ్ల మన్నటి కుకింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎగ్ కర్రీ తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బండి పెట్టి ముందుగానే 4-5 మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఆ కట్ చేసిన ముక్కల్ని కాగిన నూనెలో వేసుకొని వేయించుకోవాలి. మీడియంలోనే పెట్టుకోవాలి స్టవ్ని. ఎప్పుడు ఎక్కువగా పెట్టుకుంటే మళ్ళీ మాడిపోతాయి. కొద్దిగా వేగిన తర్వాత అందులోనే ఒక 2 టీ స్పూన్ల ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. పసుపులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలను వేయించుకోవాలి. వేగిన తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా అయితే కొంచెం వేగింది. ఇందులోనే 4-5 పచ్చిమిర్చి కొద్దిగా ఘాట్లు పెట్టి అందులో వేసేసాం. అందులో కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వాటిని కూడా వేయించుకోవాలి. వేగిన తర్వాత మనకైతే మొత్తం ఉల్లిపాయ ముక్కలు అయితే ఈ విధంగా అయితే మనకి వేగిపోయాయి. ఈ వేగిన వాటిల్లోనే 1 టీ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. కారం వేసిన తర్వాత కారంలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలన్నమాట. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. మనకు పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులోనే 1 కప్పు నీళ్ళైతే వేసుకోవాలి. కప్పు నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి హైలో పెట్టేసుకొని బాగా కొద్దిగా మరిగించాలి. ముందుగానే ఒక 2 గుడ్లు ఉడకపెట్టి పక్కన పెట్టాను. ఆ గుడ్లుని ఇలాగా మధ్యలోకి సగభాగం చేయాలన్నమాట. లేదు అనుకుంటే కనుక రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న గుడ్లని మరుగుతున్న కర్రీలో కొంచెం వేసేసుకోవాలి. ఒకటొకటి ఫ్లేమ్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు తగ్గించుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టి కలపకుండా ఒకసారి ఇలా క్లాత్ పట్టుకొని గిన్నెని ఈ విధంగా అయితే కలుపుకొని మూత పెట్టేసి అందులో ఉన్న నీరంతా ఇంకిపోయే వరకు కూర అనేది స్టవ్ మీదే అలాగే ఉంచాలన్నమాట. మధ్యలో ఒకసారి తీసుకొని మొత్తం ఒకేసారి కలిపేయకుండా మెల్లమెల్లగా ఈ విధంగా అయితే కలుపుకుంటే సొన అనేది బయటికి రాదనమాట. అందుకని ఈ విధంగా అయితే కలిపేసి కొంచెం ఉన్న నీరు కూడా దగ్గరికి వచ్చేలాగా ఉంచాలన్నమాట కూరని. కూర అయితే రెడీ అవుతుంది. ఇందులోనే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.